ఏపీలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పొలాల్లో పనిచేసే కూలీలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షం కురిసే సమయంలో చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. ఏపీలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. అదేవిధంగా పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు చెట్ల కింద గానీ, పాత భవనాల కింద గానీ ఉండద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రాజు, ఎన్ని రోజుల పాటు ఈ వర్షం ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తుంది? ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది? గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే మళ్ళీ ఇటీవల వరుస అల్పపీడనాలతో వర్ష బీభత్సాన్ని సృష్టించినటువంటి ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి ఏపీ రాష్ట్రానికి మళ్ళీ కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అయితే వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఉరుములతో కూడినటువంటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది. ప్రస్తుతం వచ్చే 2 రోజులు కూడా అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టయితే విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రజలను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలోనే రైతులు, వ్యవసాయ కూలీలు కూడా పొలంలో పనులకి వెళ్తున్న నేపథ్యంలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడే పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే వర్షం పడిన సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకుంటాం, ఇటీవల కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో కొన్ని భవనాలు అయితే నానిపోయి ఉన్నాయి. వాటి శిథిల భవనాలు కూడా కొన్ని ఉంటాయి. వాటిని కూడా గుర్తించి ఆ ప్రాంతాలకు వెళ్ళొద్దంటూ కూడా ముందస్తు హెచ్చరికలు అయితే చేయడం జరిగింది. దీంతో పాటు చెట్ల కింద, హోర్డింగ్ల వద్ద కూడా ఉండొద్దని కూడా ఇప్పటికే సూచన చేస్తుంది. మరోవైపు చెరువులు కూడా పూర్తిగా నిండి ఉన్నాయి. గంటలిప్పడే అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో చెరువులు కూడా పరిశీలిస్తూ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అయితే విపత్తు నిర్వహణ శాఖ తెలియజేస్తుంది. వచ్చే